అందరికీ వందనాలు. దేవుని కృపలో అందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి ఈ పాదానికి స్తోత్రం తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి ప్రభువ ఈ మధ్యాహ్నం వరకు నీ కాపుదలతో ఉంచవచ్చు. యేసయ్య, ఈ వీడియో వినుచున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వినగలిగిన చెవును, గ్రహించగలిగిన మనసును దయచేయండి ప్రభు. నీ కృపా కాపుదలతో నింపండి ప్రభు. నానా మాట్లాడేది నేను కానేసయ్య, నా నాలుకని సరళం చేయండి ప్రభు. నీకు ఇష్టమైతే దేవా, మోషేతో మీరు మాట్లాడించే విధముగా నాతో మాట్లాడేవండి ప్రభు. ఆ మాట స్పష్టంగాను అర్థమయ్యే రీతిలో మీరు ఆశీర్వదించి పరిశుద్ధాత్మ శక్తితో మీరు మాట్లాడి ప్రతి హృదయాన్ని మీరు కదిలించే విధముగా ఆశీర్వదించండి. సజీవుడైన యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, పోయిన వీడియోలో మనం మనుషులను నమ్ముట వ్యర్థము అని మనం చెప్పుకున్నాం. మనుషులను నమ్మితే ఈ లోకంలో సురక్షితంగా బ్రతికిన వాడు ఎవడూ లేడను మన చుట్టుపక్కల మనం గమనిస్తుంటాం. స్నేహితులు నమ్మినా, బంధువులు నమ్మినా, మనకు కూడా పుట్టిన రక్త సంబంధికులు నమ్మినా సురక్షితమైన జీవితాన్ని జీవించినట్లు లేదని చెప్పేసి మనం గమనిస్తూ ఉంటాం. ఈ దినమందు మనం చెప్పుకోబోయే వాక్య భాగము మనుషులు నమ్ముట వ్యర్థము. కానీ ఎవరిని నమ్మాలి అని నేను పోయినసారి చెప్పాను. యెహోవాని నమ్మాలని. యెహోవాను నమ్మిన వలన కలుగు లాభం ఏమిటి అని మనం నేటి దినమందున మనం చెప్పుకోబోయే వాక్యం, యెహోవాను నమ్ముట శ్రేయస్కరము. కాబట్టి యెహోవాని నమ్మి మనం ఆశీర్వాదం ఎలా పొందగలము అని మనం వాక్య భాగంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని ఇర్మియా రాసిన గ్రంథము 19వ అధ్యాయము. ఇర్మియా రాసిన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం మనం. బైబిల్ ఉన్నవారు బైబిల్ పక్కన పెట్టుకొని బైబిల్ని చూడండి. బైబిల్ని చూస్తే సత్యము మనకు అర్థమవుతుంది. చూడకుండా వింటే అది గ్రహించలేము. బైబిల్ని చదివితే దాన్ని మన హృదయంలో ఉంచుకోగలం. దయచేసి ఈ వీడియో చూసే ప్రతి క్రైస్తవ బిడ్డలో బైబిల్ని పక్కన పెట్టుకొని ఈయన చెప్పేది కరెక్టా అబద్ధమా, ఇందులో బైబిల్లో ఉన్నదా లేదా అని మీరు పరీక్షించండి. వాళ్ళు చెప్పిన మాటలు, వీరు చెప్పిన మాటలు కాదు ప్రేమ. ఈ జీవ గ్రంథములో చెప్పిన ప్రతి మాట ఉన్నదా లేదా మనం గ్రహించాలి. కాబట్టి బైబిల్ వాక్యం చదువుకున్నాం. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా నుండుము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చెంతనందదు, కాపు మానదు. చూశారా ప్రేమ జరుగుతారా? మనం గమనించినట్లయితే యెహోవా
యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దీని వాక్య భాగం గమనించాలి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆ ధన్యత ఎలా ఉంటుందంటే, కాలువ పక్కన నాటబడ్డ చెట్టు వలె ఎప్పుడు పచ్చగా ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈ వాక్య భాగంలో మనం పరిశీలించి చూడాల్సింది ఏంటంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అతడు కాలవన ఏరన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును అని కీర్తన గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఇదే మాటల అక్కడ రాస్తున్నాయి కీర్తన గ్రంథంలో కూడా. దీనికి భావం మనం గమనించినట్లయితే, కాలువ అంచున ఉన్న చెట్టు వాడిపోదు. ఎందుకు వాడిపోదంటే, దానికి ఎప్పుడు తేమ తగులుతూ ఉంటుంది. ఎప్పుడు దానికి చల్లదనం అనేది ఆ ఏరులకి బలము చేకూరుస్తుంటుంది కనుక ఆ చెట్టు వాడిపోదు. ఆ చెట్టు వాడిపోదు కాకుండా అది తన కాలమందును కరెక్ట్గా ఫలములు కాస్తుంది. ఎందుకంటే ఆ చెట్టుకి వాడు లేదు కనుక. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ కాలవ అనగా యేసు ప్రభు యొక్క కృప కాలువ అనగా. ఆ కాలువ పక్కన యేసు ప్రభు అనే కాలువ పక్కన మనము చెట్టులాగా నిలబడి ఉంటే మనకు ఎప్పుడు ఆశీర్వాదము ఉంటుంది. మనము ఆయనని ఆనుకొని ఉంటే, ఆయన్ని హత్తుకొని ఉంటే, ఆయన్ని మనం నిత్యము సేవిస్తూ ఉంటే మనకు వాడు అనేది కనపడదు. కష్టం వచ్చినను, బాధ వచ్చినను, వ్యాధులు వచ్చినను, హింసలు వచ్చినను దేవుడు సకాలములో మనకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకు సిద్ధముగా ఉన్నాడంటే, మనము ఆయన పక్కన నిలబడి ఉన్నాము కనుక. మన ఏర్లు ఎండిపోవడానికి ఆస్కారం లేదు. మన జీవితాలు వాడిపోవడానికి ఆస్కారం లేదు. మన జీవితాలు నాశనం అయిపోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మనము ఎప్పుడు జీవజలములు కలిగిన దేవుని దగ్గర మనము ఉండాము కనుక. అది దీని యొక్క అర్థం ఇస్తుంది ప్రేమ దేవుళ్ళ. దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉండగలిగితే ఎట్టి పరిస్థితుల్లో వాడు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవును ప్రేమ దేవుళ్ళ, మనుషులు నమ్మిన వారు మోసం చేస్తారేమో, రక్త సంబంధికులను నమ్మితే మోసం చేస్తారేమో, స్నేహితులను నమ్మితే మోసం చేస్తారేమో, కానీ దేవాది దేవుడైన యేసు ప్రభువుని నమ్మితే, ఆ యెహోవా దేవుని పక్షమున నువ్వు నిలబడితే నిన్ను మోసము చేయక నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. దేవుడు మాట ఇచ్చు తప్పువాడు కాదండి. దేవుడు మాట ఇచ్చాడు బైబిల్లో. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడు వాడు నేను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ముసలితనం వచ్చినప్పుడు కూడా నిన్ను విడవకుండా కాపాడేవాడు మన దేవుడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు. ఎప్పుడైతే మనము యెహోవా యందు నమ్మిక ఉంచగలుగుతామో, యెహోవా యందు మనం ఎప్పుడైతే నమ్మకముతో జీవిస్తామో, ఆ కుటుంబము ఆకు వాడక తగిన సమయములో సహాయం అందుతూ సంతోషముగా జీవిస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుడా, మన బైబిల్లో ఒక స్త్రీని మనం గమనిస్తాం. మనందరికీ తెలుసు ఆ స్త్రీ రక్తస్రావణం కలిగిన స్త్రీ. ఆ స్త్రీ
ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఎంతమందో వైద్యులను కలిసి ఉంటుంది, ఎంతమందో డాక్టర్లను కలిసి ఉంటుంది. ఆ స్త్రీకి స్వస్థత లేదు, ఆ స్త్రీకి సంతోషం లేదు, ఆ స్త్రీకి ఆనందం లేదు. తన దగ్గరున్న డబ్బుతో ఎన్నో దగ్గర హాస్పిటల్లో చూపించుకొని ఉంటుంది, అప్పట్లో వైద్యుల దగ్గర. కానీ ఆ స్త్రీకి స్వస్థత జరగలేదు, ఆ స్త్రీలో మార్పు లేదు. తన బంధువులు ఆ స్త్రీకి ఆదరణ లేనట్టు మనం గమనిస్తున్నాం. తన రక్త సంబంధికులు ఆదరణ లేనట్టు గమనిస్తున్నాం. ఎందుకంటే మనం బాగా పరిశీలించినట్లయితే ఆ వాక్య భాగాన్ని, ఆ స్త్రీ గురించి మనందరికీ తెలుసుంటుంది ప్రేమ. ఎందుకంటే అందరూ దేవుని సువార్త వినేవారే, ఎవరు వినవారి కాదు, అందరూ వింటుంటారు. కాబట్టి ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం ప్రేమ దేవుట్ల. యేసు ప్రభు ఒకానొక దినమందున ఆ దారిలో పోతుంటే ఆ స్త్రీ అనుకుంటుందంట, యేసు ప్రభుని నేను ముట్టుకుంటే నాకు స్వస్థత జరగతదేమో అని అనుకుంటుందంట. అంటే ఆ స్త్రీ ఒక్కటే ఒంటరిగా ఉన్నట్లు మనం అక్కడ గమనించగలం ప్రేమ దేవుట్ల. ఆ స్త్రీకి తోడు లేరు. తన దగ్గర ధనం ఉన్నంత వరకు తన బంధువులు, తన రక్త సంబంధికులు, స్నేహితులు ఉండుంటారేమో. తన దగ్గర ధనం అయిపోయే లోపల తనని విడిచిపెట్టేసి ఒంటరిగా వెళ్ళిపోయి ఉంటారేమో. కానీ ఆ స్త్రీ ఒంటరిగా చేరి తన మనసులో విశ్వాసంతో అనుకుంటుంది, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, ఆయన రక్షణ చేస్తున్నాడు, నేను స్వస్థతలు పడతానేమో అని ఆ స్త్రీ మనసులో అనుకుంటూ విశ్వాసముతో నమ్మిక కలిగి ఆ స్త్రీ పోయి యేసు ప్రభు యొక్క చెంగు ముట్టుకోగానే ఆ స్త్రీ వెంటనే తన రక్తస్రావణం కట్టబడిన రాసిన బైబిల్ వాక్యం. ఆ స్త్రీ రక్తస్రావణం కట్టబడ్డదంట వెంటనే. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు ఆ స్త్రీతో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, సమాధానం కలదానవై తిరిగి పొమ్మని చెప్పారు. ఆ విశ్వాసము ఆమెను స్వస్థపరిచింది, ఆమెలో ఉన్న నమ్మకము ఆమెను స్వస్థపరిచింది. ఆమెలో ఉన్న ఆ విశ్వాసం అనేది ఆ జబ్బుని కట్టడానికి కారణమైనది ప్రేమ తిరుమట్ల. నేటి క్రైస్తవులు విశ్వాసంతో జీవిస్తున్నారా లేదా పరీక్షించుకోవాలి ప్రేమ తిరుమట్ల. నేను అనుకున్నది జరగలేదే, నేను ఫలానా అనుకున్నది జరగలేదే, నాకు రావాల్సిన డబ్బు రాలేదే, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను ఇల్లు కట్టుకోలేకపోయానే అని అనేక మంది క్రైస్తవులు బాధపడుతుంటారు. కానీ నేను విశ్వాసంతో దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఆలోచించాలి ప్రేమ. విశ్వాసము కలిగి నీవు దేవుని దగ్గర మొరపెడుతున్నావా? ఆలోచించాలి ప్రేమ తిరుగుతున్నా. యెహోవాయందు విశ్వాసించువారు ధన్యులు, యెహోవాయందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. నమ్మిక ఉంచాలి మెయిన్. నమ్మకం లేని స్థితిలో నేటి క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు. అలాంటి స్థితిలో క్రైస్తవుడు బ్రతికి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు ప్రేమ తిరుగుతున్నా. నీవు నమ్ముట నీ వంతైతే సమస్తము నీకు సాధ్యమే అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కొన్ని వాక్యాలు మనం దేవుని బైబిల్లో చూద్దాము. నమ్మికను గురించి కొన్ని వాక్యాలు దేవుడు ఇక్కడ రాయించాడు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము మనం చదువుదాము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారము చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. చూడండి ప్రేమ దేవుడులారా, దావీదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారము చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును.
నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. యెహోవా యందు విచారము చేయగా, విశ్వాసముతో విచారము చేయగా, నమ్మకముతో విచారము చేయగా అతనికున్న భయములన్నిటి నుండి యెహోవా తప్పించని చెప్పేసి దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. అవును ప్రేమించాడు. మన విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళాలి, విశ్వాసముతో దేవునికి మొరపెట్టాలి, విశ్వాసముతో దేవుని యొక్క ప్రార్థన చేసుకోవాలి. అవిశ్వాసంతో నీ జీవించినట్లయితే నీవు వ్యర్థమే. నీవు మనుషుల మీద ఉన్న విశ్వాసము దేవుని మీద నీవు చూపించలేని స్థితిలో నీవు ఉంటే నువ్వు ధన్యుడు కాదని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు సేవకుల పట్ల ఉన్న విశ్వాసము, సేవకుల మీద ఉన్న నమ్మకము నువ్వు దేవుని యుద్ధించలేకపోతున్నావే. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, మీకు మనవి చేస్తుంది ఒకటి, నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. నీకు బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు నీ యేసయ్య దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి, ప్రార్థన చేయండి, విశ్వాసమైన ప్రార్థన చేయండి. అప్పుడు నీకున్న భయములన్నిటి నుండి నిన్ను కాపాడువాడు ఆ దేవాది దేవుడు ఒక్కడే. నీకు సమస్య వచ్చినప్పుడు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి పాస్టర్లకి మొరపెట్టినంత మాత్రాన వాడు ప్రార్థన చేస్తే నీకు కార్యం జరగదండి. నీవు నెలవారు కానుక నువ్వు కరెక్ట్గా ఇచ్చి నువ్వు పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకున్నంత మాత్రాన నీకు కార్యం జరగదండి. నీకు కార్యం జరగాలంటే మొట్టమొదటిగా నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేని జీవితం వ్యర్థమే, విశ్వాసము లేని ప్రార్థన వ్యర్థమే. నీ విశ్వాసముగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ దేవుడు దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు ఇక్కడ 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారము చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. నాకు కలిగిన భయములన్నిటిలోని ఆయన నన్ను తప్పించును. దావీదు మహారాజు మీద రాజు, ఆయన చక్రవర్తి, తన సైన్యాన్ని నమ్మలేదు, వేల మంది సైన్యం ఉన్న వాళ్ళు నమ్మలేదు, ఆ ధన ధాన్యాలను నమ్మలేదు, ఆయనకున్న వెండి బంగారాలని ఆదరణ చేసుకునే వారిని బ్రతకలేదు. నాకు కలిగిన, నేను యెహోవా యొద్ద మొరపెట్టాను, విశ్వాసముతో మొరపెట్టాను, నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను యెహోవా రక్షించును అని ఒక సాక్ష్యం చెప్పినట్టు. మనం ఏ సాక్ష్యం కలిగి ఉన్నామో మనం ఆలోచించాలి. నేటి క్రైస్తవ జీవితంలో క్రైస్తవ మానవుడు విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడా, అవిశ్వాసంతో జీవిస్తున్నాడా ఆలోచించాలి. నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నీవు నమ్మకముతో ప్రార్థన చేస్తే నీవు ధన్యుడివే తెలియచేస్తున్నాడు దేవుడు. ఇక్కడ మాట ఇచ్చు తప్పువాడు కాదు మన యెహోవా దేవుడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకోడు, నిద్రపోడు. నేను కాపాడేవాడు ఎన్నడు నీ వెంటనే ఉండి నేను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రేమ దేవులారా, కానీ నీలో విశ్వాసం ఉన్నదా గమనించాలి, నీలో భయభక్తులు ఉన్నాయా గమనించాలి, నీలో దేవుని నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా గమనించాలి. ప్రేమ దేవులారా, అలాగే జీవిస్తే దావీదు మహారాజు రక్షించినట్లు నేను రక్షించడానికి దేవుని సిద్ధంగా ఉన్నాడు. మరొక వాక్యం చూద్దాం ప్రేమ దేవులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం గమనించాలి ప్రేమ దేవులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు ఏది ఇష్టమో అడుగుడి,
అది మీకు అనుగ్రహించబడును. చూసావు ప్రేమ దేవుని వాక్య భాగాన్ని. నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉంటాను, అప్పుడు మీరు ఏది అడగతారో అది మీకు నేను ఇస్తాను. ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నా యందు మీరు నిలిచి ఉండాలి. అదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచేవారు ఎన్నడూ వాడబడరు, ఎన్నడూ వాడిపోడు. తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె పచ్చదనముగా ఉంటాడు. ఎండ వచ్చినను అది వాడబారదు, బాధలు వచ్చినను వాడు కృంగిపోడు, కష్టాలు వచ్చినను వాడు బాధపడడు, శ్రమలు వచ్చినను వాడు ఇబ్బంది పడడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మీ యందు ఉన్నాడు గనక, ఆయన మీతో ఉన్నాడు గనక, ఆయన మీలో ఉన్నాడు గనక మీరు ఎన్నడూ కదిలించబడని చెప్పేసి దేవుడు వాక్యం తెలియజేసుకుంటున్నారు. అవునండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎన్నడూ కదిలింపబడడు. ఆ రక్తస్రావణం గల స్త్రీ ఆయన యందు నమ్మిక ఉంచింది. నేను ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరిగాను, ఎక్కడెక్కడికో వైద్యం చేయించుకున్నాను, మంత్రాలు వేయించుకున్నాను, తంత్రాలు వేయించుకున్నాను, కానీ నాకు స్వస్థత జరగలేదు. నాకు స్వస్థత జరగలేకనే బాధపడుతున్నప్పుడు ఆ ధైర్య యేసు ప్రభు గుర్తొచ్చాడు నాకు. ఆ స్త్రీ ఆ యేసు ప్రభు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పడతానేమో అని తన మనసులో అనుకొని యేసు ప్రభు చెంగు నమ్మకంతో ముట్టుకుంది కనుక ఆ స్త్రీ స్వస్థత పడినట్లు దేవుని వాక్యం మనం గమనిస్తాం. మీ యందు నా యందు మీరుండాలి, మీ యందు నేనుంటాను, అప్పుడు మీరు ఏదడిగినను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీవు నమ్మకము కలిగి నా యందు మీరుండండి, విశ్వాసము కలిగి నా దగ్గర మీరుండండి, జీవపు ఓటైన నా దగ్గర మీరుండండి. నా దగ్గర మీరుంటే మీరు ఎన్నడూ వాడిపోరు, ఎన్నడూ మీరు కృంగిపోరు. ఎప్పుడు పచ్చంగా ఉండి మీ జీవితాలు సంతోషకరంగా ఉంటాయని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రేమ నేటి క్రైస్తవులు ఎలా ఉండాలో ఆలోచన చేయాలి. మన జీవితాలు ఎలా ఉండాలో ఆలోచన చేయాలి. మనం కొన్ని వీడియోలో మనం చెప్పుకున్నట్లు మనుషులను నమ్మితే వ్యర్థమే, మనుషుల్ని ఆశ్రయించడం వ్యర్థమే, మనుషులను ప్రేమించడం వ్యర్థమే. నిన్ను అవమానపరుస్తారు, నీ పట్ల హేళనగా చూస్తారు, నేను అన్యాయంగా మాట్లాడతారు. కానీ నీవు యెహోవాను నమ్ముకునే ఎడల దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాని నమ్ముకున్న ఎడల ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలెనుంటాడు. ఆకు వాడక ఎప్పుడు మన జీవితాలు వాడబడవు, ఎప్పుడు మన జీవితాల్లో బాధ కలగదు, ఎప్పుడు మన జీవితాల్లో వేదన కలగదు, ఎప్పుడు మన జీవితాల్లో బాధపడము. ఎందుకంటే మన ఆత్మని వేరు యేసు ప్రభువు అనే యొక్క నీటి దగ్గర మనం ఉన్నాం. ఆ కాలవ దగ్గర మనం ఉన్నంతకాలము, ఆ యొక్క యేసు ప్రభువు అనే యొక్క కాలవ దగ్గర మనం ఉన్నంతకాలం మన జీవితాలు సంతోషకరంగా ఉంటాయని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమ తెరట్లా మనం గమనించాలి. ప్రేమ తెరట్లా ఎందుకంటే దేవుడు గొప్పవాడు. దేవుడు రక్షించడానికి ఈ లోకాల్లో మన కొరకు వచ్చాడు. దేవుడు మనల్ని రక్షించడానికే ఆ పరలోక రాజ్యాన్ని వీడి ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన భుజాన్ని వేసుకుని సిలువలో మరణించాడు. ప్రేమ ఎంతకాలము మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతకతాం, ఎంతకాలము మనము దేవునికి వ్యతిరేకంగా బతికి ఆయనకి అవమానకరంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మారానంటూ మస్కా కొడుతున్నారు. అది
దేవుని దృష్టిలో వ్యర్థమే ప్రేమ. దావీదు మహారాజు చెప్పినట్లు, నాకు శ్రమ వచ్చినప్పుడు నేను యెహోవాకు మొరపెట్టగా నాకు నా భయములన్నీ తీసివేశాడు. అవునండి, ఇక్కడ యోహాను సువార్తలో చెప్తున్నాడు, నేను నా యందును మీరుంటే మీ యందు నేనుంటాను, అప్పుడు మీరు ఏది అడిగినను నేను ఇస్తాను అని దేవుడు తెలియచేస్తున్నాడు ప్రేమికులు. కాబట్టి మనం మన జీవితాలు ఏ వైపు ఉండో మనం ఆలోచించాలి. విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నామా? విశ్వాసము అనుకుంటూ మనం జీవిస్తున్నామా? నిజమైన ప్రార్థన పరులుగా మనం జీవిస్తున్నామా? లేదా నమ్మకార్థమైన బ్రతుకులు మనం ఉన్నాం? ఆలోచించాలి. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన చేతుల్లోకి మనం పోవాలి. ఆయన చేతుల్లో మనం ఉండాలంటే మనం విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం కలిగిన బ్రతుకులో మనం బ్రతకాలి. ప్రేమ తెలుపుతారు. సంవత్సరానికి క్రైస్తవులను చెప్పుకోవడం పెద్ద విషయం కాదు. నేను క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా యొక్క ఫ్యామిలీ క్రైస్తవంలో బతుకుతున్నాము, మా ఫ్యామిలీ మేము క్రిస్టియను అని పేరు చెప్పుకోవడం కాదు ప్రేమ. నీ ఫ్యామిలీ ఎలా ఉంది? నీ పిల్లలు ఏ స్థితిలో బ్రతుకుతున్నారు? నీ భర్త ఏ స్థితిలో బ్రతుకుతున్నాడు? నీ భార్య ఏ స్థితిలో బ్రతుకుతుంది? విశ్వాసములో ఉన్నారా? అవిశ్వాసములో ఉన్నారా? విశ్వాసం లేక కుటుంబాలను నాశనం చేసుకుంటున్నామా? గమనించాలి ప్రేమ. దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మన పట్ల దయ చూపుతున్నాడు. కాబట్టి వాక్యానుసారంగా బ్రతకటం, ఆయన యందు మన విశ్వాసముతో ఉంచితే, ఆయన యందు మనం నమ్మికతో ఉంచితే, మీరు నా యందు ఉంటే నేను మీ యందు ఉంటాను, అప్పుడు మీరు ఏది అడిగినా నేను ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు కదా యేసయ్య. ఆలోచించాలి ప్రేమ. మన జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయో, ఎలా ఉన్నాయో ఆలోచన చేసి దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి కృప చూపు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో దాచిపెట్టుకోండి, నెమ్మర వేసుకోండి, జీవితాన్ని చక్కదిద్దుకోండి. మీ కుటుంబాన్ని సురక్షితమైన మార్గంలో నడిపించుకోండి. లోకపరమైన జీవితం మనకు అవసరం లేదు, లోకపరమైన బ్రతుకు మనకు అవసరం లేదు, లోకపరమైన ఆశీర్వాదం మనకు అవసరం లేదు. ప్రేమ తెలుపులారా, ఈ లోకములో ఉన్నదంతా శూన్యమే, ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమే, దేనికి పనికిరాదు. నిన్ను నన్ను రక్షించడానికి ఆ దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు. రాజుల నమ్ముట వ్యర్థము, మనుషుల నమ్ముట వ్యర్థము, రాజకీయాల నాయకులు నమ్ముట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించుట శ్రేయస్కరం. ఆశ్రయించిన వారు అనేక మంది యొక్క బైబిల్ వాక్యంలో మన పితరులు ఎంతో మంది దేవుని యొక్క దీవెనలు పొందారు. ఇదంతా మీకు తెలుసు. కానీ మీ జీవితాలు మారకపోతే, మన జీవితాలు దేవుని వైపు తిప్పకపోతే, మనం ఏమడిగినా ఇవ్వడని చెప్పేసి దేవుడు కరాఖండికి తెలియచేస్తున్నాడు. మీరు నా దగ్గర ఉండాలి, అప్పుడు నేను మీకు ఏం కావాలో మీకు ఇస్తాను. మీరు నా దగ్గర ఉండకుండా ఉండము అని మీరు అనుకుంటూ, మనుషులకి కనపడుతూ, నాకు మాత్రం మీరు దూరంగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త అంటాడు కదా. ఆ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూద్దామండి. వాక్య భాగాన్ని ఆ చిన్న వాక్యాన్ని ముగించుకున్నాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ అధ్యాయం
15 గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని, నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందము అయినవి, వారు తమ కన్నులు మూచుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురే గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురే గాని ఎంత మాత్రము తెలుసుకొనడు. ఈ గ్రంథాన్ని మళ్ళీ చదువుకొని పోయింది. ఆయన చేసిన కార్యాలు కళ్ళారా చూస్తున్నాము, ఆయన చేసిన యొక్క స్వస్థతలు కళ్ళారా చూస్తున్నాము, ఆయన వాక్యాన్ని వింటున్నాము. కానీ చూస్తున్నారు కానీ వింటున్నారే కానీ వాళ్ళు గమనించడం లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూచుట మట్టుకు చూస్తున్నారే కానీ వాళ్ళు మందము కళ్ళుకి పొరల గంపుకోవడం, వినుట మట్టుకు వింటున్నారే కానీ వాళ్ళ చెవులు మందమైపోవడం, వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు అని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, గమనించాలి. దేవుని యొక్క కృపని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనకు తెలిసి కూడా మనం ఎందుకు పాపం చేస్తున్నాం, ఎందుకు పాపం చేయాల్సిన స్థితిలో మనం ఎందుకున్నాం ప్రేమ ద్వారా గమనించాలి. నిన్ను నన్ను రక్షించడానికి ఆ దేవాది దేవుడి లోకానికి వచ్చి మన కొరకు శ్రమ నొంది సిలువలో మరణించింది కూడా మనకు తెలుసు. గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాము, 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నాము. కానీ ఆయన ఎందుకు వచ్చాడా, ఆయన ఎందుకు మరణించాడా గ్రహించలేని స్థితిలో నేటి క్రైస్తవ సమాజం భ్రష్టు పట్టిపోతుంది ప్రేమ దేవుడా. ఏదో గుడ్ ఫ్రైడే చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాం అంటున్నాను, కానీ ఆ రోజు ఏడ్చేవారు, మూలిగేవారు అనేక మంది ఉంటారు. కానీ ఆయన నీ ఏడుపు కోరలేదు, నీ మూలుగు కోరలేదు, నీ హృదయాన్ని కోరాడు. నీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంచుతున్నావు. పెదవులతో ప్రభు అని స్తుతిస్తూ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు ప్రేమ దేవుడా. అలాంటి స్థితిలో మనం ఉంటే దేవుని వాక్య ప్రకారం బతకదాం, దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందుటకు మనము నేటి నుంచే సిద్ధపడదాం. మన కుటుంబంలో, నీ కుటుంబంలో సంతోషం లేదా, నీ కుటుంబంలో ఆనందం లేదా, నీ కుటుంబంలో సమాధానం లేదా, నువ్వు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నావా, నువ్వు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నావా, గమనించాలి ప్రేమ. వీటన్నిటికీ పరిష్కారం ఒకే ఒక మార్గం. అడుగుడు మీకు ఇయ్యబడును, తట్టుడు మీకు తీయబడును, ఎదుగుడు మీకు దొరకబడును. ఎప్పుడో తెలుసా? నా వాక్యానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు, నా వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, నా వాక్యానుసారంగా నీవు ఈ లోకంలో నడిచిన వెడలా నీవు ఏది అడిగితే అది ఇస్తాను, ఏది ఎదిగితే దొరికితట్టు చేస్తాను. నా యందు మీరుండండి, మీ యందు నేను ఉంటాను, అప్పుడు మీరు ఏది అడిగినా ఇవ్వటకు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక మన జీవితాలు మార్చుకున్నాం. ఇప్పటి వరకు నామకార్థ క్రైస్తవులుగా బ్రతికామా? ఇప్పటి వరకు లోకపరమైన జీవితం జీవించామా? ఇప్పటి వరకు లోకపరమైన బ్రతికామా? ఆ బ్రతికి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనమే గమనించాలి ప్రేమ. మన హృదయానికి తెలుసు. ప్రతి హృదయం పరిశీలించు చూచువాడు యెహోవాయే, ప్రతి మనిషిని పరిశీలించు చూచువాడు ఆయనేనంట. నీ పెదవులకి నీ ఆలోచన రాకమునిపే ఆయనకి తెలుసు, నీ పెదవులకి మాట రాకమునిపే ఆయనకి తెలుసు. దేవునికి తెలియదు అనుకుంటున్నారేమో, జాగ్రత్త సుమి. దేవుడు నన్ను చూడడం లేదు అనుకుంటున్నామో, జాగ్రత్త సుమి. నువ్వు పడుకున్నట, లేచుట, కూర్చున్నట, తిరుగులాడుట, ప్రతి విషయం ముందు దేవుడు నిన్ను గమనిస్తానే ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే యెహోవా నిజమైన దేవుడు గనక, ఆయన సర్వశక్తి సంపూర్ణుడు గనక, భూమిని ఆకాశాన్ని మాట ద్వారా సృష్టించిన దేవాది దేవుడు గనక, సూర్య చంద్ర నక్షత్ర అగాధ జలముని మాట ద్వారా సృష్టించాడు. శూన్యంలో ఈ భూమిని విరాళాలు తీసిన శక్తి సజీవుడైన దేవునికే ఉన్నది, మన దేవుడికి యేసు ప్రభువు వారికే ఉన్నదని చెప్పేసి
నేను ప్రభు పక్షాన్ని మీకు మనవి చేస్తున్నాను. మన జీవితాలు మార్చుకున్నాం. మన జీవితాలు దేవుని దగ్గరికి పదాల దగ్గర పెడదాం. అప్పుడు అడగండి ప్రేమ దేవుని గారు. విశ్వాసంతో మీరు దేవుని దగ్గరికి వెళ్ళి, విశ్వాసంతో దేవుని దగ్గర కూర్చొని, విశ్వాసంతో దేవునితో మాట్లాడండి. అప్పుడు ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు ప్రేమ దేవుడు గారు. మీరు అడిగేది ఇస్తాడు, మీకు కావలసింది ఇస్తాడు, మీరు ఆలోచించింది ఇస్తాడు. అంతేకాని నువ్వు యెహోవా యందు నమ్మిక ఎంచకుండా నువ్వు ఎంత కాలం ఈ లోకంలో జీవించినను నువ్వు శ్రేయస్కరంగా బ్రతకలేవని చెప్పేసి ప్రభు పేట మనకు చూస్తున్నాం. చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించి మీ హృదయాలకి ఆశీర్వాదం, మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగు విధముగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. చిన్న కళ్ళు మూసుకుంటే చిన్న మాట పాటపడి ప్రార్థన చేసుకున్నాం. పాపమనే ఊబిలో పడిపోయి నామమ్ము లేవనెత్తినావయ్యా యేసయ్యా, బండ మీద నిలిపావు నీవయ్యా. పాపమనే ఊబిలో పడిపోయి నామమ్ము లేవనెత్తినావయ్యా యేసయ్యా, బండ మీద నిలిపావు నీవయ్యా, బండ మీద నిలిపావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివో యేసయ్యా, ఎంత కరుణమయుడవో నీవయ్యా. అవును ప్రేమ తినట్లా ప్రతి క్రైస్తవ బిడ్డలు గమనించాల్సిన విషయం. ఒకప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నామా, దేవుడు అప్పుడు రక్షించాడు మనం. ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సిన విషయం. నేను పాపంలో పడిపోయినప్పుడు, శాపంలో పడిపోయినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను లేవదీసి నిలబెట్టి సురక్షితమైన జీవితాన్ని ఇచ్చాడు. కానీ నేను అది మరిచిపోయి ఈరోజు కపటమైన స్థితిలో బ్రతుకుతున్నాను. కపటమైన దీన స్థితిలో నేను ఉన్నాను. దేవా, నీ మాట వినకుండా నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను ఆశీర్వదించండి యేసయ్యా. గతంలో నా పాపాలను తుడిచివేసిన దేవాది దేవుడా, రక్షించిన దేవుడా, నేటి దినమందు నాకు సహాయం అందకుండా పోవడానికి కారణము నా పాపములే దేవా, నా శాపములే దేవా, నా దోషములే దేవా. నన్ను క్షమించండి. నేటి నుంచి ప్రభువా విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి నీ దగ్గరకు వచ్చి ప్రభు నీ వాక్యానుసారంగా బ్రతికి నీ దీవుని పొందుకున్నట్టు ప్రభు నేను సిద్ధపడతాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కృపా కనికరం కలిగిన జీవాధిపతి పరిశుద్ధాత్మ దేవ యేసయ్యా, నా ప్రార్థన ఆలకించండి. నాన్న, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కృప చూపండి ప్రభు. నాన్న, ఏ ఊరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభు. అందరూ మారు మనసు పొంది నీ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని నీ ఉద్దేశం ఉన్నది ప్రభు. నాన్న, జారిపోయిన ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి. ప్రతి కుటుంబాన్ని ప్రభువ యేసు నామములో లేవనెత్తి ప్రభువ ఆశీర్వదించి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.